టీమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. దేవునికి కూడా నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి ఒకసారి అందరికీ ప్రైజ్ లార్డ్. దేవి ఆంటీ ప్రైజ్ లార్డ్, మీరు ప్రేయర్ చేయండి. ఓకే సిస్టర్, ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన గొప్ప దేవ, నీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క రాత్రికల సమయం నా ప్రభా, నీ కృప చొప్పున, నీ దయ చొప్పున నా ప్రభా మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన గొప్ప దేవుడవు. నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నైనా. అయ్యా, ఈ దినము సమయం చూడక ఎంతమంది మట్టికి మన్నైనారయ్యా, మమ్మల్ని అయితే నీ సజీవులకలో ఉంచినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. అల్పులము, అయోగ్యులము, దేనికి పనికి రాని వారము తండ్రి. నీటి మీద బుడగ లాంటి వారము తండ్రి, గడ్డి పూలు లాంటి వారము తండ్రి. మమ్మల్ని పోలికగా చేసుకున్న గొప్ప దేవుడు నా ప్రభా, నీకు వందనాలేసయ్యా. అయ్యా, ఈ కేబీపీఎంలో నా ప్రభా వచ్చిన ప్రతి బ్రదర్స్ సిస్టర్ని బట్టినైనా నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మా ప్రభా, అయ్యా మేమందరం నా ప్రభా నీ పాదాల చింత అయినా ఆశ్రయించుండగా నా తండ్రి, నాతో మాతో నా ప్రభా అయ్యా పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా, వాక్యం ద్వారా సూటిగా తేటగా స్పష్టంగా మాతో మాట్లాడండి నైనా. వాక్యానుసరము జీవితాలు మాకు దయచేయండి. నీకు లోబడి భయపడి నీ యందు భయము కలిగి భక్తి కలిగి నా ప్రభా ఎలాగ జీవించాలో, ఎలాగ బ్రతకాలో నా తండ్రి నీ జ్ఞానమును మాకు దయచేయండి. నీకు లోబడి నా తండ్రి నీ స్వభావము కలిగి జీవించే కృపను మాకు దయచేయి నా దేవా. అయా, ఏ బిడ్డ ఏ అవసరతతో అక్కర్లో ఉన్నారు నా దేవా, సమస్తం ఎరిగిన గొప్ప దేవుడు నైనా. ప్రతి అవసరతలు అక్కర్ని నామలో తీర్చండి నైనా. సిస్టర్ వాళ్ళు, బ్రదర్ వాళ్ళు నా ప్రభా వాళ్ళ వెళ్ళే జాబుల్లో, పనుల్లో తోడుగుండినైనా, చేసే ప్రతి పనిని దీవించి ఆశ్రయించండి నైనా. మంచి ఆరోగ్యం దయచేయి నా ప్రభా. అయ్యా, సిస్టర్ వాళ్ళు, బ్రదర్ వాళ్ళు నా ప్రభా ఎక్కడైతే సేవకి వెళ్తున్నారో తండ్రి, వారి సేవ జీవితంలో మీరు తోడుగుండండి నైనా. అయ్యా వాళ్ళ తండ్రి ప్రభా ఎక్కడ అడుగు పెడుతున్నారో అక్క దేవా, అక్కడ నీ యొక్క గొప్ప కార్యాలు జరిగించండి. ఆత్మ ఫలాలు అయ్యా అక్కడ పొందుకునే సహాయం దయచేయండి. ఆత్మల రక్షణ జరిగించండి. ప్రతి బిడ్డ మారు మనసు రక్షణ బాప్సం పొందే కృపను దయచేయండి. బ్రదర్ వాళ్ళని, సిస్టర్ వాళ్ళని సేవలో గొప్పగా వాడుకోండి. అయ్యా, నా గిన్నె నిండి పొర్లిపోతుందని దావీదు భక్తుడు అన్నట్లుగా నా ప్రభా కేపీఎంలో ప్రతి బ్రదర్ సిస్టర్ నా తండ్రి గిన్నె నిండి పొర్లిపోవునంతగా మీరు అభిషేకించి నీ సేవలో వాడుకోండి నైనా. ఆత్మల భారము కలిగి నా ప్రభా నీ సువార్తనైనా చేత పట్టుకొని ముందుకు వెళ్ళే కృపను మా అందరికీ దయచేయండి నా ప్రభా. అన్న వాళ్ళకు ప్రభా, బ్రదర్ సిస్టర్ వాళ్ళందరి ప్రభా జాబుల్లో తోడుగుండైనా మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశ్రయించండి. బిడ్డల చదువుల్లో తోడుగుండినైనా అవసరాలక్కని నామంలో తీర్చిన ప్రభా నా తండ్రి నీకు వందనాలు. ఏ బిడే అవసరతో ఏ బాధతో ఉందో దేవా వాళ్ళ అవసరాలక్కని నామంలో తీర్చండి. అనారోగ్యంతో ముట్టి స్వస్థపరచండి. అప్పులు ఉన్న వారికి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలకు సమృద్ధిని దయచేయి నా ప్రభా. కొరత లేని ఆత్మతో నింపి నా ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. మాకు నీ జ్ఞానం దయచేసి ఈ లోకంలో ఎలాగ నడవాలో, ఎలాగ బ్రతకాలో నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి నా తండ్రి. నీ జ్ఞానానుసారంగా మేము నడుచుకునే కృపను అట్టి నా తండ్రి జ్ఞానమును మాకు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆంటీ, ప్రైజ్ లార్డ్. మన మధ్యలో దిలీప్ బ్రదర్ పాట పాడతాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు పాట పాడండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, పాడుతున్నాను. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును.
కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా.
బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో స్వప్నక్క మనకు వాక్యం అందిస్తుంది. ప్రైజ్ లార్డ్ అక్క, మీరు వాక్యం ప్రైజ్ లార్డ్. అందించండి. అందరికీ ప్రైజ్ లార్డ్. అక్క కొంచెం గట్టిగా మాట్లాడి, చిన్నగా వినిపిస్తుంది అక్క వాయిస్. నా సిస్టర్ ఒక్క నిమిషం. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ వాక్యం చూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మల దేవ, యేసు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి మరి యొక్క వాక్యాన్ని నిలబెట్టినందుకు ఇంకా వందనాలు ప్రభా. దేవా ఇచ్చిన యొక్క అవకాశం బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా మరి నాయన మాట్లాడేది నేను కాదు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా, నేను కేవలము తండ్రి మీరు వాడుకునే పాత్రగా నేను ఉన్నాను కాబట్టి ప్రభా అయ్యా నాలో ఉండి ప్రభా మీరే మాట్లాడండి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి ప్రభా తండ్రి. మరి మీరు ఏం బయలుపరచాలనుకుంటున్నారు తండ్రి, మన బయలుపరచండి. మా అందరితో మాట్లాడండి, నాతో కూడా మాట్లాడండి దేవా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా తండ్రి. వచ్చిన ప్రతి వారికి కూడా ప్రభా తండ్రి నా దైవం అన్న ఈసా ప్రభా నా తండ్రి వినే మనస్సు నేను అనుగ్రహించండి ప్రభా తండ్రి. అయ్యా ప్రభా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నావు ప్రభా తండ్రి, మమ్మల్ని బలపరుస్తుందని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా ప్రభా తండ్రి. ఈ రోజు బయలుపరిచితే కూడా మేము అందరం అంగీకరించే ప్రభా మీ ప్రతి మాటకు లోపలి నడుచుకునే మనస్సు అందరికీ దయచేయమని, ఈ యొక్క ఆత్మ నడిపింపు దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రోమా పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం నుంచి చూసుకుందాము. ఏంటి మధ్యలో పోయిందేంటి? నెట్వర్కా? వచ్చింది ఒక నిమిషం. కనెక్షన్ అవుతుంది. హలో, వినిపిస్తుందా సిస్టర్? వినిపిస్తుందా? ఓకే. రోమా పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం నుంచి చూసుకుందాము. మోషే ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందకోరి వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలనే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ అందు నా బలమును చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురపరచుటకును అందు నిమిత్తమే నేను నియమించి తిని.
కావున ఆయన ఎవరిని కరుణింపకోరునో వారిని కరుణించును, ఎవరిని కఠినపరచకోరునో వారిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును, కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలాగూ చేసితివని రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండియే ఒక ఘటమును ఘనతకును ఒక ఘటమును ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్ర అయిన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించిననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణ పాత్ర ఘటములెడల అనగా యూదుల నుండి మాత్రము కాక అన్య జనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వరము కనుపరచ ఉన్నాయనేమి. ఆ ప్రకారము అయితే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే కదా, మన ప్రభువు ఏమని చెప్తున్నట్టే కదా, ఆయన ఎవరిని కరుణిస్తాడో కదా వారిని ఆయన కరుణిస్తాడు. ఎవరి ఎడల ఆయన జాలి చూపున వాని ఎడల ఆయన జాలి చూపుతాడంట. అది ఆయన ఇష్టము కదా అంటున్నాడు దేవుడు. అది ఆయన ఇష్టము. ఆయన ఎవరి మీద కరుణ చూపిస్తాడో, ఆయన ఎవరిని కఠినంగా మారుస్తాడో, ఎవరి మీద జాలి చూపుతాడో అది ఆయన ఇష్టము. ఎందుకంటే కదా సమస్తము చేసినవాడు ఆయనని కనుక ఆయన అంటున్నాడు కదా, నేను ఎవరినైనా నా ఇష్టం నేను కరుణిస్తాను, జాలి చూపుతాను, నేను కఠిన పరుస్తాను, కొందరి మీద నేను కరుణ చూపిస్తాను, అది నా ఇష్టము కదా అని అంటున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి ఏమంటుంటే ప్రయాసపడువాడు అంట కదా. చాలా మంది అనుకుంటారు కదా, నేను ప్రయాస పడుతున్నాను కాబట్టి నేను ఇది పొందుకున్నాను, నేను పొందకోరిన అయితే అందుకే అంటున్నాడు దేవుడు కదా, ఎవరైతే ఏదైనా పొందుకుంటే అది నేను ఎంతో ప్రయాసపడి పొందుకున్నాను, నేను ఎంతో ప్రయాసపడితే నాకు అది నా దగ్గరికి వచ్చింది అని అనుకొని అతిశయిస్తూ ఉంటారు కదా. దేవుడు అందుకే ఇక్కడ ఏమంటుండంటే కదా, కాగా పొందకోరి వాళ్ళని కాదంట కదా, ప్రయాసపడు వాని వలన కూడా కాదంట, కానీ దేవుని కరుణ వల్లనే కదా వాడు ఎవరైనా పొందుకుంటున్నంటే అది కేవలం దేవుని కరుణ అంట. చూడండి, దేవుడు కాదు కానీ కరుణించి దేవుని వలనే అగును అంట అని చెప్తుండే ఇక్కడ. కరుణించి దేవుని వలనే సమస్తం మనకు ఇవ్వబడుతుంది. ఎవరైనా ఏమైనా పొందుకుంటారంటే కేవలం ఆయన కరుణ వలనే కదా, ఆయన ఇస్తేనే కదా ప్రతి ఒక్కరు ఏదైనా పొందుకోగలుగుతున్నాడు. అది వారి ప్రయాసం వలన కానీ వారి యొక్క కదా వాళ్ళు పొందుకున్న దాన్ని బట్టి కాదంట, ఆయన ఇచ్చే కరుణ వల్లనే, ఆయన కరుణించడం వల్లనే కదా ఏదైనా గది మనుషులు పొందుకుంటారంట అని ఇక్కడ మనకి వాక్యం బయలుపరుస్తుంది. మరియు లేఖనంలో ఫరోకు ఫరో ఇలాగూ చెప్పుచున్నాడు ఫరో గురించి దేవుడు ఏమని కదా, ఫరోని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంట కదా, భూలోకం అంతటనంట ఆయన నామమును ప్రచురపరచుటకు అందు నిమిత్తమేనంట మన దేవుడు యొక్క ఫరోని నియమించిందంట. చూడండి ఇక్కడ, నేను నీ అందు నా బలము చూపుటకును నా నామమును భూలోకం అంతటికి ప్రచురపరచుటకు అందు నిమిత్తమే నేను నియమించి తిని. అయితే ఇక్కడ ఏం చెప్తుంటే, కావున ఆయన అంట ఎవరిని కరుణింపకోరునో వారిని కరుణించును, ఎవరిని కఠినపరచుకోను వారిని కఠినపరచును. కాబట్టి ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచినంట. ఎందుకు? ఆయన నియమించుకొని దేవుడు ఆయన హృదయాన్ని కఠినపరిచినట్టు ఎందుకు? దేవుడిని బయలుపరచడానికి. చూడండి, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క నామమును భూలోకం అంతటికి ప్రచురపరచుటకే ఆయనను దేవుడు నియమించి ఆయనను కఠినపరిచినంట. అంటే చూడండి, ఫరో ఎందుకు దేవుడు పెట్టిందంటే కదా, ఆయన నామం భూలోకం అంతా ప్రచురపరచబడటానికి కదా. ఆ విధంగానే దేవుడు ఎవరిని ఈ లోకంలో నిర్ణయించినా ఈ లోకంలో దేవుడు తీసుకొచ్చినా ఆయన ఇష్టం చొప్పుననే దేవుడు అందరికీ దయచేస్తాడు, అందరి పట్ల ఆయన చూపిస్తాడు. ఏమని కదా, ఆయనకి ఇష్టానుసారంగానే ఎవరి మీద కరుణ చూపిస్తాడు, ఎవరి మీద జాలి పడతాడు దేవుడు. నాకు ఇట్లా ఉంది, నాకు అట్లా ఉంది, నా పరిస్థితి ఇట్లా అట్లా అని అనటానికి లేదంటే ఇక్కడ. కావున ఆయన ఏమంటున్నాడంటే, కావున ఆయన ఎవరిని కరుణింపకున్న వాణిని కరుణించును, ఎవరిని కఠినపరచుకున్న వాణిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన వాడెవడు? ఎవరు ఆయన చిత్తాన్ని ఎదిరించగలడు? ఆయన చిత్తాన్ని ఎదిరించి ఏం చేయగలడు? మనుషుడు ఏమి చేయలేడు. ఆయన చిత్తాన్ని ఎదిరించి మనుషుడు ఏమి పొందుకోలేడు. ఆయన చిత్తాన్ని ఎదిరించి మనుషుడు ఏది కూడా సాధించలేడు ఈ భూమి మీద కానీ ఎక్కడైనా కానీ. ఆయన మీద నేరం మోపనేలా అని నీవు నాతో
చెప్పుదువు. ఆయన ఇకను నేరము మోపనేలా అని నువ్వు నాతో చెప్పుదువు. అవును కానీ ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవ్వడవు అంటున్నాడు. ఇక్కడ వాక్యం అనుకున్నది, దేవునికి ఎదురు చెప్పుటకు మనుషులు ఎవరు, ఏ పాటి వారు మనుషులు దేవునికి ఎదురు చెప్పుటకు? ఆయనకి ఏది కూడా ఎవరు ఎదురు చెప్పటానికి లేదు. ఎందుకు ఇలాగ చేసివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా అని అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఒక ముద్దల నుండియే కదా ఒక ఘటము ఘనతకును ఒకటి అంట ఘనహీనతకు చేయుటకు మళ్ళీ ఎందుకు మొదలు డిస్టర్బెన్స్ తీసుకెళ్ళి బయటికి ఫోన్ సిగ్నల్ పెట్టుకో. సారీ చూడండి, నన్ను ఎందుకు ఇలా రూపించిన వానితో చెప్పున రూపించబడినది. ఒక ముద్దలో నుంచే కదా ఒక ఘటమును ఘనతకును ఒక ఘటమును కదా ఘనహీనతకు చేయుటకు మట్టి మీద కుమ్మరికి అధికారం ఉన్నదంట. అట్లనే దేవునికి కూడా దేవుడే కదా పరమ కుమ్మరి కదా, కాబట్టి ఆయన కూడా కదా ఆయన ఎట్లనే నేను చేసుకోవడానికి ఆయనకు అధికారం ఉన్నదంట అని ఇక్కడ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఒక ముద్దలో నుంచి అంట ఆయన ఘనహీనమైన ఘనహీనమైన ఆయననే చేస్తున్నాడంట కదా, ఘనమైన వాటిని కూడా ఆయననే తయారు చేస్తున్నాడని చెప్తున్నాడు కదా దేవుడు. అయితే చూడండి, అలాగూ దేవుడు తన ఉగ్రతను అంట, చూడండి అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకంట తన ప్రభావం చూపుటకును ఇచ్చిన వాడే అంట నాశమునకు సిద్ధమే ఉగ్రత పాత్ర అయిన ఘట్టములను ఆయన అంట బహుదీర్ఘ శాంతంతో అంట సహించిన ఏమి ఆయన అంట. చూడండి, ఉగ్రత పాత్ర అవుతున్న యొక్క ఘట్టముల విషయంలో కూడా ఆయన దీర్ఘశాంతం వహించినంట. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే చూడండి, ఘనహీనులుగా కొందరిని అంట దేవుడు వాడుకుంటున్నాడు, కొందరిని అంట ఘనమైన పాత్రగా ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆ ఉగ్రత పాత్ర అయిన ఘటాల విషయంలో కూడా దేవుడు అంట ఎంతగానో దీర్ఘశాంతం వహించి చూస్తున్నాడు. చూడండి, మరియు మహిమ పొందుటకు ఆయన అంట ముందుగా పెద్ద స్థిరపరిచిన కరుణ పాత్ర ఘటముల ఎడల ఆయన అంట చూడండి మహిమ పొందుటకు ఆయన ముందుగా స్థిరపరిచిన కరుణ పాత్ర ఘటముల ఎడల అనగా యూదుల నుండి మాత్రమే కాకంట అన్యజనుల నుండి కూడా ఆయన అంట పిలిచిన ఎడల మనం తన మహిమాశ్వరం కనుపరచవలేనన్న నేమి. చూడండి, ఆయనంట యూదుల నుంచి కూడా కదా ఆయన అంట కరుణ ఘటములనంట, అంటే మంచి పాత్రలనంట దేవుడు అన్యజనుల నుంచి కూడా ఏర్పరచుకుంటున్నట్ట, యూదుల నుంచి ఏర్పరచుకుంటున్నట్ట కదా, సకల జనుల నుంచి ఆయన ఏర్పరచుకుంటున్నాడు మంచి ఘటాలను కదా, ఘనమైన వాటిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు కదా ఈ భూమి మీద తన కార్యం కొరకే, తన పని కొరకే. సమస్తం అంట మనం ఒక వాయబడడం చూస్తాం. మనం ఏంటంటే సమస్తం కూడా దేవునికే సేవ చేయించున్నట. సమస్తం కూడా అంతా ఏ మనుషుడైనా దేవునికే సేవ చేస్తున్నాడంట ఈ భూమి మీద, ఈ లోకంలో. అది మనకి ఇక్కడ మనం గ్రహిస్తున్నాం ఏంటంటే. కాబట్టి ఇక్కడ దేవుడు అంట కరుణ పాత్ర ఘటములు ఎడాలంట, అనగా యూదుల నుండి మాత్రం కాకనంట అన్యజనుల నుండి కూడా ఆయనంట కదా పిలిచినాడంట. చూడండి, మన ఎడల తన మహిమేశ్వరము కనుపరచలేనని ఉన్ననేమి ఆ ప్రకారము నా ప్రజల కాని వారికి నా ప్రజలని ప్రియులు కాని వారికి ప్రియులారని పేరు పెట్టుదును. చూడండి, దేవుడు కదా ఆయన అంటే ఏర్పరచుకున్న వారి కొరకు ఆయనకు అవిధేయులైనప్పుడు కూడా ఆయన్ని ఏర్పరచుకున్నాడంట. ఏమని ఆయన ప్రజలు కానప్పుడు కూడా నా ప్రజలని ఆయన అంటున్నాడు, నా ప్రియురాలు కాని వారిని కూడా నా ప్రియులని ఆయన అంటున్నాడు. మరియు జరుగునది ఏమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పబడినో ఆ చోటనే జీవం గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును. ఎవరికైతే దేవుడు నా ప్రజలు కారణడో వారిని కూడా దేవుడు కరుణించి మళ్ళా కదా నా పిల్లలు అని ఆయన జీవం గల దేవుడు అనే పేరు వాళ్ళకి పెట్టబడిందని చెప్తున్నాడు. అయితే చూడండి, దేవుడు ఆయన అంటా కదా అని హోషేలో ఆయన చెప్పుచున్నాడు. మరియు ప్రభు తన మాట సమాప్తి చేసి గుప్తపరిచి భూలోకమందు దానిని నెరవేర్చును కనుక దేవుడు అంట తన మాటనంట ముందుగానే ఆయన ఏర్పరచుకున్న, ఆయన సిద్ధపరచుకున్న ఆయన మాటనంట ఆయన సమాప్తం చేసి గుప్తపరిచిన తర్వాత భూలోకమందు దాని అంట నెరవేర్చినట్ట దేవుడు. అంటే అన్ని ముందుగానే దేవుడు నిశ్చయించుకున్నాడు సమస్తమును కదా, ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు ఏం చేయాలి
ఎవరు ఏ పనిలో ఉండాలో సమస్తం ముందుగానే దేవుడు ఏర్పరచుకొని గుప్తపరచుకొని తర్వాత భూమి మీద ఆయన నెరవేరుస్తున్న ప్రతి కార్యమును. అంటే ముందుగానే అన్ని రాయబడ్డది ఆయన దగ్గర, ముందుగానే ఆయన ఏంటంటే ఆయన దగ్గర నిర్ణయించబడ్డాయి అనమాట. ఇజ్రాయేల్ కుమారులు సంఖ్య ఎస్తైతే ఇక్కడ మనము 27వ వచనం మనము కింద వచనం చూసుకుంటే, ఇశ్రాయేల్ కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడినని యెషయా ఇజ్రాయేల్ గురించి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపత్యగు ప్రభువు మనకు సంతానము శేషింపకపోయిన ఎడల సొదొమ వలె అగుదుము, గొమొర్రా వలె పోలి ఉందుము. చూడండి దేవుడు అంట ఆయన ఆదిలో నుంచి కూడా ఆయన శేషమును ఆయన అంట కదా ఆయన మిగిలించుకుంటూ వస్తున్నాడంట ఈ రోజు వరకు కూడా. చూడండి అదే అంటున్నాడు దేవుడు ఇక్కడ. సముద్రపు ఇసుక వలె ఉన్నా కానీ ఇజ్రాయేల్ అందులో నుంచి దేవుడు కొందరి శేషమునే ఆయన అంట కదా పెట్టుకున్నాడంట దేవుడు ఆయన కొరకు ఈ భూమి మీద. ఇజ్రాయేల్ గురించి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారం సైన్యములకు అధిపతి ప్రభు తనకు సంతానమును శేషింపకపోయిన ఎడలా అంటే అందరంట కదా నశించిపోయేవారంట కదా. ఆయన ఒకవేళ ప్రజలలో నుంచి కొందరిని శేషించకపోయింటే కదా అందరూ నశించిపోయేవారంట, సొదొమ గొమొర్రా వలె నశించిపోవాలంట. ఇప్పుడు కూడా కదా మరి నశించిపోయేనికనే లోకం అంతా కదా ఆయన యొక్క అగ్ని చేత కాల్చబడ్డాకే ఏర్పరచబడ్డ, కానీ అందులోంచి కూడా దేవుడు తన శేషమును మిగిలించుకున్నాడంట అని మనకి ఇక్కడ బయలుపరచబడుతుంది. ఆ శేషంలో కదా ఎవరెవరు ఉన్నారో కదా అందరూ వారు చూసుకోవాలన్నమాట కదా. బిగ్గరగా ఆయన చెప్తున్నాడంట. అంటే యెషయా చెప్తున్నంటే ఎవరు చెప్తున్నట్టు ఇక్కడ కదా దేవుడే బయలుపరుస్తున్నాడు. ఇజ్రాయేల్ సంఖ్య అంట ఇప్పుడు కూడా ఇసుక వలె ఎంతో ఇసుక వలెనంట ఉండిన మనుషులు ఎందరో ఉన్నారు కదా ఇజ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు కూడా ఉన్నారు దేవుని బిడ్డలు ఎందరో ఉన్నారు కదా, ఎంతగానో విస్తరించరు కానీ అందులో నుంచి శేషమే రక్షింపబడుతుందంట అని మనకి ఇక్కడ బయలుపరచబడుతుంది. చూడండి యెషయా ఇజ్రాయేల్ గురించి బిగ్గరగా పలుకుతున్నాడు కదా. మరియు యెషయా చెప్పిన ప్రకారంగా సైన్యములకు అధిపతి ప్రభు మనకు సంతానం శేషించిన ఎడల కదా సొదొమ గొమొర్రా వలె అగుదుము. కానీ ఇప్పుడు కూడా దేవుడు అందరినీ ఇక్కడ ఏర్పరచుకుంటున్నాడు కదా. ఆయన ఎంతమందిని అయితే శేషించుకున్నాడో మరి అందరినీ దేవుడు ఏర్పరచుకొని పోగు చేస్తా ఉంటాడు. ఎందుకంటే భూమి అంతా నాశనానికి అప్పగించబడ్డది కాబట్టి కదా. ఖచ్చితంగా ఆయన ఆదిలో నుంచి ఎట్లా శేషించుకుంటూ వచ్చిండో కదా, అట్లా చేసుకుంటూ అందులోంచి మన ప్రభు వచ్చిండు. మన ప్రభు ద్వారా ఎందరో కదా రక్షింపబడి అందులో నుంచి కూడా శేషం అనేది మిగులుతా ఉంటది అనమాట అని చెప్తున్నాడు దేవుడి ఇక్కడ. అయితే మనం ఏమందుము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమైన నీతిని పొందిరి. అయితే దేవుని వెంటాడని అన్యజనులు ఎట్లా కదా నీతిని పొందుకున్నారు కదా అని ఇక్కడ అట్లా అంటే ఏమంటాం మనము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిది. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోలేక వారెందుకు అందుకొనలేదు. వారు విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగా వెంటాడి. అయితే చూడండి అన్యజనులు దేవుని విశ్వసించి వాళ్ళంతా నీతిమంతులుగా మార్చబడ్డారు. కానీ మరి ఇజ్రాయెల్ ప్రజలు అయితే కదా మరి ఇశ్రాయేల్ ప్రజలంట వారు మాత్రము నీతిని వెంటాడలేరు. కానీ నీతి వాళ్ళు ధర్మశాస్త్ర క్రియలను వాళ్ళు వెంటాడరు కానీ దేవుని వాళ్ళు వెంటాడలేదంట. కాబట్టి వాళ్ళకి ఏం దొరకలేదంట. వాళ్ళంట ఆ నియమం అందుకోలేకపోయారంట. వాళ్ళు అందుకోలేకపోయారు. వారు విశ్వాస మూలంగా కాక క్రియల మూలమునైనా దాన్ని వెంటాడిందంట వాళ్ళు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన అంత విశ్వాసం ఉంచిన వారికి కదా నీతిమంతులని పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు. ఇదిగో నేను అడ్డుబండని సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన అంత విశ్వాసం ఉంచి వారు సిగ్గుపరచబడరు అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు అంటే కదా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే కదా రక్షింపబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళే నీతిమంతులుగా ఎంచబడతారు, పరిశుద్ధులుగా ఎంచబడతారని ఇక్కడ వాక్యం చెప్తుంది. అయితే చూడండి అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టిలీరంట వాళ్ళు. అయితే చూడండి 10వ అధ్యాయంలో చూస్తాము. సహోదరులారా ఇజ్రాయేలుకు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని నందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. వాళ్ళంట దేవునంది ఆసక్తి కలిగిన వారంట ఇజ్రాయేల్ వారు. అయినను వారి ఆసక్తి అంట ఎట్లున్నదంట జ్ఞానానుసారమైనది కాదు. వారి ఆసక్తి ఎట్లున్నదంట జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారంట దేవుని నీతి నెరగక
తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదంట వాళ్ళు. విశ్వసించు ప్రతి వానికి దేవుని నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి ఉన్నాడు. చూడండి, నీతి వలన ధర్మశాస్త్రం ఉన్న క్రియల వలన ఎవరికి నీతి రాదు. ఇక్కడ ఆయన అందు విశ్వాసం ఉంచుట వలన నీతి కలుగుతుంది అని ఇక్కడ మనకు చెప్తుంది వాక్యము. వారంట ఏం చేసిరంట, వారు మాత్రము క్రియల మూలంగా కదా వాళ్ళు ఏం చేసిరంట, వెంటాడిరంట దేవుని. కానీ వాళ్ళు కదా విశ్వాసంతో దేవుని నీతిని వాళ్ళు వెంటాడలేదు. కానీ అన్యులు ఏం చేసినారు కదా, విశ్వసించి దేవుని వాళ్ళు వెంటాడినారు అని ఇక్కడ మనకు వాక్యము బయలుపరుస్తున్నారు దేవుడు. అంటే వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారే, కానీ వారు దేవుని యందు వాళ్ళకి ఆసక్తి ఉంది. కానీ వాళ్ళ ఆసక్తి ఎట్లున్నది, వాటిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి అంట జ్ఞానానుసారమైనది కాదంట. వారికి జ్ఞానము లేదు, జ్ఞానానుసారమైనది కాదంట వాళ్ళ ఆసక్తి. ఇప్పుడు కూడా కదా ఇంతమంది ఎందరో భూమి మీద రక్షణ పొందుతున్నారు, కానీ వారు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు స్వనీతిని ఆధారం చేసుకొని నడిచే వాళ్ళు కూడా ఉన్నారు దేవుని బిడ్డలలో అని దేవుడు ఈరోజు బయలుపరుస్తున్నారు. కాబట్టి వాళ్ళంట స్వనీతిని ఆధారం చేసుకొని నడుచుకునే వాళ్ళు ఉన్నారు. ఆనాడు వాళ్ళు నడిచినట్లు ఇప్పుడు కూడా అలా నడుచుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాని విషయమే దేవుడు ఏమంటుంటే, వారు దాని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించబూనుకున్నారంట అందరూ. అయితే దేవుని నీతికి లోబడని వాళ్ళంట విశ్వాసం ఉంచే ప్రతి వానికి నీతి కలుగొట్టుకై క్రీస్తు అంట ధర్మశాస్త్రానికి సమాప్తి అన్నాడంట. ఎందుకు సమాప్తి అనంటే వాళ్ళు ఆ క్రియలను వాళ్ళు వెంబడిస్తున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకొని వాళ్ళంట జ్ఞానం లేని వారుగా ఉన్నారంట. కానీ ప్రభువును పొందుకున్న వాళ్ళు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే జ్ఞానం కలిగి కదా దేవుని నీతిని వెంటాడే వారుగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు రక్షింపబడి ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తున్నది. కాబట్టి మనము ఇప్పుడున్న ఇజ్రాయెల్ ప్రజలు కూడా కదా, ఇప్పుడు కూడా కదా ఆయన ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఇశ్రాయేలుగా మార్చుకున్నారు కదా. మరి దేవుని అందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా అబ్రహాము సంతానమే కదా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, దేవుడు ఇప్పుడు కూడా అట్లా ఉన్నవాళ్ళు కదా, వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకుని జ్ఞానం లేకుండా నడుచుకుంటే కదా ఏమీ ప్రయోజనం లేదు కదా అని చెప్తున్నది దేవుని వాక్యం. కాబట్టి మనం 8వ వచనం చూసుకుందాము. చూడండి ఒకసారి. వాక్యము నీ వద్దకు నీ నోటను నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపెనని నీ హృదయం అందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడుదువు. చూడండి, యేసు ప్రభుని ఒప్పుకుంటేనే కదా రక్షింపబడతారని చెప్తుంటారు. ఆయన ఒప్పుకోకపోతే రక్షణ లేదు. ధర్మశాస్త్ర క్రియలు ఎన్ని చేసినా, ఎన్ని ఆచారాలు చేసినా కదా వారికంట రక్షణ లేదు. కానీ ప్రభువుని కదా ఒప్పుకుంటేనే, ఆ నోటి ద్వారా హృదయం అందు ఆయనను విశ్వసించి నోటి ద్వారా ఆయన ఒప్పుకుంటేనే ప్రభు నామంలోనే రక్షణ. కానీ మరి ఎక్కడ కూడా రక్షణ లేదు అని ఇక్కడ బయలుపరచబడుతుంది దేవుని వాక్యము. ఏలే అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఎవరిని? యేసు ప్రభుని ఒప్పుకోవాలి. హృదయంలో ఆయనని విశ్వసించాలి, నోటితో ఆయనను ఒప్పుకోవాలి. ఏమనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎవడునో సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. చూడండి, ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎవడు కూడా ఏంటంట సిగ్గుపడనంట. చూడండి, కాబట్టి ఆయనంట ధర్మశాస్త్రమునకు సమాప్తి ఉన్నాడంట ప్రభు. ఎందుకంటే ఇప్పుడు ధర్మశాస్త్ర సమాప్తి అయితేనే కదా క్రీస్తు నామములు విశ్వాసం అనేది అది పెడతారు అందరూ. ఇక్కడ ఏమనుందంటే 12వ వచనము, గ్రీసు దేశస్తుడని భేదము లేదంట. ఒక్క యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరూ ఇలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు వాడు రక్షింపబడును. చూడండి, అయితే ఏమి కూడా కదా ప్రభువుని నమ్ముకుంటే కదా ఇజ్రాయెల్ ప్రజలని అన్యులని ఏది భేదం లేదు. అన్యులు ఇజ్రాయెల్ గా మార్చుకుంటారు ప్రభు. యూదులైనా కానీ గ్రీసు దేశస్తుడైనా ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైనా ఆయన నామంలో ప్రార్థించే వారే రక్షణ పొందుదురు అని ఇక్కడ మనకి వాక్యం చెప్పబడుతుంది. ఏమని? యేసు ప్రభు నామంలో రక్షణ పొందిన వారే ఆయన నామంలో ప్రార్థించే వారు రక్షణ పొందుతారు. కానీ ఇంకా మంచి క్రియల వలనో కదా, స్వనీతి వలనో మంచి వారం అనటం వలన ఎవరు రక్షణ పొందలేరు. కేవలం ఆయన నామంలో రక్షణ పొందగలం అని దేవుని వాక్యం చెప్తుంది. వారంట విశ్వసించని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవంట. చూడండి, ఎట్లయితే
వారు విశ్వసించాలంటే కదా, చూడండి భూమి మీద ప్రజలు దేవుని విశ్వసించాలంటే మరి రక్షణ పొంది ఆయన విశ్వాసం కలిగిన ఉన్నవారు ప్రకటిస్తే కానీ ఎవరికి తెలియదని ఇక్కడ మనకు తెలుస్తుంది. వారంట విశ్వసించటానికి విశ్వసించిన దాన్ని వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారు అని ఉంది. అయితే వినని వారు ఎట్లా విశ్వసిస్తాడు చెప్పండి అని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. అయితే ప్రకటించే వాడు లేకపోతే వాళ్ళు ఎట్లా వింటారు? ప్రకటించి వారిని పంపకపోతే వారు ఎట్లా ప్రకటించగలుగుతారు? అంటే అవకాశం ఉన్న వాళ్ళు, ప్రకటించే అవకాశం ఉన్న వాళ్ళు ప్రభు గురించి ప్రకటించాలి. అప్పుడు దేవుడి గురించి తెలియని వాళ్ళు వింటారు. వింటే వాళ్ళకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు అని ఇక్కడ వాక్యం మనకు తెలుస్తుంది. వాళ్ళు విశ్వసించాలంటే కదా, అంటే ఇక్కడ మనకు ఏం స్పష్టంగా తెలియబడుతుందంటే రక్షణ అంట అన్యులకు చాలా అన్యులు రక్షణ పొందాలని దేవుడు ఎంతో ఎదురు చూస్తున్నాడు అనమాట. కాబట్టి సువార్తనంట కదా ప్రకటించడానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ సువార్త ప్రకటించాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ బయలుపరుస్తుంది. చూడండి కదా, విశ్వసించకపోతే వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారని అన్నది కదా. ఒకవేళ వాళ్ళు వినకపోతే ఎట్లు విశ్వసిస్తారు కదా? చెప్పే వాళ్ళు ఉంటేనే వాళ్ళు వింటారు కదా. వింటే విశ్వాసం వస్తేనే వాళ్ళు ప్రార్థిస్తారు, వారు రక్షింపబడతారు. ప్రకటించి వాళ్ళు పంపబడకపోతే వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారు కదా. వెళ్ళే వారికి అవకాశం ఉంటే వెళ్ళి ప్రకటించాలి దేవుని నామాన్ని కదా. అయితే అందుని బట్టి అంట దేవుని సువార్త ప్రకటించే వారు పాదములు అంటే ఎంతో సుందరములే ఉన్నాయంట కదా. ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరమే ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. అంటే చూడండి ఎంత వాళ్ళు ధన్యులు కదా. ఉత్తమమైన వాటి అంటే దేవుని నామాన్ని ప్రకటించేవారు కదా, ఆయన సువార్తను ప్రకటించేవారు వాళ్ళంట వాళ్ళు ఎంత సుందరమైన ఉన్నాయంట వాళ్ళ పాదములు. ఆ యొక్క సాక్ష్యం కూడా రావాలంటే ఎంతో ధన్యత రావాలి ఎవరికైనా కదా. అయితే అని వ్రాయబడి ఉన్నది, అంటే దేవుడే వ్రాయిస్తున్నాడు కదా పరిశుద్ధాత్ముడు. చూడండి అయితే అయినను అందరూ సువార్తకు లోబడలేదు, ప్రభువా మేము తెలియజేసిన సమాచారము అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అయినను మేము చెప్పినదేమనగా వారు వినలేదా? వారు విన్నారు కదా. వారి స్వరము భూలోకం అంతటికి, వారి మాటలు భూదిగాంతం వరకును బయలు వెళ్ళను. మరియు నేను చెప్పినది ఏమనగా ఇశ్రాయేల్ ప్రజలకు తెలియకుండేనా? చూడండి దేవుని సువార్త కదా ఆది నుంచి కదా ప్రకటించబడినప్పుడు కదా వాళ్ళు వినలేదా ఇశ్రాయేల్ ప్రజలు? వాళ్ళు విన్నవారే కదా, వాళ్ళకు తెలుసు కదా దేవుని సువార్త అని ఇక్కడ మనం చెప్తున్నాడు దేవుడు. అయినను అంట కదా భూలోకం అంతటికి కదా ఆయన వారి మాటలంట భూమి దిగాంతములకు బయలు వెళ్ళినాయి అంటది దేవుని యొక్క మాటలు, ఆయన వాక్యము బయలు వెళ్ళినప్పుడు మరియు నేను చెప్పినది ఏమనగా ఇశ్రాయేలునకు తెలియకుండేనా? భూదిగాంతం వరకు సర్వ సృష్టికి దేవుని స్వార్థ ప్రకటించబడుతుంటే వాళ్ళు వినకుండా ఉన్నారా? వాళ్ళు వింటున్నారనే కదా. వాళ్ళు వినినా కానీ అయితే ఇక్కడ మనం వాక్యము ఇక్కడ చూసుకుంటే వాళ్ళు విన్నారు కానీ జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించదును అని అవివేకమైన జనముల వలన మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి నన్ను వెతకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. అయితే చూడండి దేవుడు ఎవరిని వెతికిండు కదా, ఎవరి కొరకు విచారించిండు కదా. ఆయన నన్ను వెతకని వారికి నేను దొరికితే, నన్ను గురించి విచారించిన వారికి నేను ప్రత్యక్షమైతిని. ఎవరు వెతకలేదు దేవుని కదా. అయితే భూమి మీద ఆయన ఎవరైతే వెతకలేదో వారికి ఆయన ప్రత్యక్షమైందంట. ఆయన గురించి విచారించిన వారికి ఆయన ప్రత్యక్షమైందంట. ఆయన వెతకని వారికి ఆయన దొరికినంట. అంటే కదా ఆయన అట్లా వెతికిండు కాబట్టి రక్షణ మనకు కూడా వచ్చింది. ఆయన విచారించిన మన కొరకు కాబట్టి ఆయన మనకు ప్రత్యక్షమైండు మనందరికీ కూడా అని చెప్తున్నాడు వాక్యము అని చెప్పుచున్నాడు. ఇజ్రాయెల్ విషయం అయితే ఏమంటున్నాడు దేవుడు, అవిధేయులే ఎదురాడు ప్రజలకు నేను భిన్నమంతా నా చేతులు చాచి తిని అని వారి విషయం అంటున్నాడు. వారు అవిధేయులే ఉన్నారంట దేవునికి, వారికి దేవుడు దినమంతా వారికి చేతులు చాచున్నారంట అని అట్లా అనుకుంటే కదా. మరి రక్షణ పొందిన అన్యులు రక్షణ పొందిన కదా, వారి గురించి దేవుడు వారి గురించి దేవుడు వారికి చేతులు చాపట్లేదా దేవుడు? ఇప్పుడు కూడా రక్షణ పొంది దేవుని నమ్ముకున్నామని రక్షణ పొంది ఇప్పుడు కూడా దేవుని ఉన్నామని చెప్పి అవిధేయులైన వారు లేరా? ఇప్పుడు కూడా ఉన్నారు అవిధేయులైన వారు కదా. దేవుని నామంలో ఉంటే ఆ దేవునికి అవిధేయతగా ఉన్న వారు కూడా ఉన్నారు కదా. వారి పట్ల కూడా దేవుడు ఎంతో కదా మరి ఆసక్తి కలిగి వారి కొరకు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు ఆయనకు విధేయులు అగుట కావాలని చెప్పి. చూడండి ఇక్కడ ఆయనంట ఇశ్రాయేల్ ప్రజలకి తెలుసు అంట దేవుని యొక్క, కానీ ఇక్కడ ఏమని ఉందంటే అలాగైనా ఎడలా
నేను అడుగున్నది ఏమనగా దేవుడు తన ప్రజలను విసర్జించనా? అట్లా అనరాదు. నేను కూడా ఇజ్రాయేలులను. అయితే అబ్రహాము సంతానం అంది బెన్యామిని గోత్రమందు పుట్టిన వాడును. అయితే ఇక్కడ మనం కింద ఒక 3వ వచనం చూసుకున్నాం. ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిని, నీ బలిపీఠములను పడగొట్టిని, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజీయుచున్నారు అని ఇజ్రాయేలుకు విరోధంగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దైవోక్తి అతనితో ఏమని చెప్పుచున్నది? బయలునకు మోకాలునని 7,000 మంది పురుషులను నేను శేషంగా ఉంచుకొని ఉన్నాను. అలాగుననే ఇప్పటి కాలమందు సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృప చేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కాని ఎడల కృప కాకపోవును. అలాగైనా ఏమగును? ఇజ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదా? ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కనులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. చూడండి, అయితే ఇశ్రాయేల్ విషయంలో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, ఇక్కడ ఎవరు? ప్రభువా అని ఎలీషా కదా ఆనాడు ప్రార్థించిన. ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిని, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేను ఒక్కడని మీకు మరి నీ కొరకు నేను మిగిలి ఉన్నానంటే, అప్పుడు ప్రభు అక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, బయలుకు మోకాలొంగని 7,000 మంది పురుషులను నేను శేషముగా నేను మిగిలించుకుని ఉన్నాను అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు కూడా కదా ఇజ్రాయెల్ నుంచి ఆయన మిగిలించుకున్నాడు కదా, భూమి మీద ఆయన ఎన్నుకున్న ప్రతి వారిల నుంచి శేషాన్ని అని మిగిలించుకున్నాడని మనకు బయలుపరుస్తున్నాడు దేవుడు. ఏంటంటే వారికి దేవుని వాక్యం మనకంటే వాళ్ళకే మంచిగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం విన్న వాళ్ళు కదా, ప్రవక్తల గ్రంథాలు చదివిన వాళ్ళు ఇంకా ఆ యొక్క ఆచారంలో ఆ యొక్క క్రియలు చేసుకుంటే వాళ్ళు ఉన్నారు కదా. ఒకటి ప్రభునందే వాళ్ళు విశ్వాసం ఉంచలేదు, కానీ మిగతా ధర్మశాస్త్రం అంతా వాళ్ళే ఎక్కువ ధ్యానిస్తున్నారు, దాని ప్రకారం నడుస్తుంటారు. కానీ అయినా కానీ దేవుడు ఏమంటుండంటే ఇక్కడ కదా, అందులో నుంచి కూడా ఆయన కొందరిని అందులో కూడా శేషాన్ని పెట్టుకున్నాడంట దేవుడు కదా. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, అట్లనే ఏర్పాటు నొందిన వారికి అది దొరికేనంట. ఏంటి అది? ఆయన ఎవరైతే ఏర్పరచుకున్నాడో కదా, ఏర్పాటు ఎవరైతే పొందినారో కదా, వారికి మాత్రం అది దొరికాను. అంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో కదా వాళ్ళందరూ ఉన్నారనమాట. ఏర్పరిచిన పడ్డ వాళ్ళు, శేషించిన వారు అని వారికంట దేవుడే వాళ్ళ హృదయాలంట కఠినపరిచిన అని చెప్తున్నాడు ఇక్కడ. వారంట కఠిన చిత్తులయ్యారు. ఇందు విషయమే అంట నేటి వరకు దేవుడు వారికంట నిద్రమత్తు గల మనస్సును వాళ్ళకి ఇచ్చిందంట దేవుడు. వారు ఇంకా వాళ్ళు దేవుని సన్నిధిలోకి వస్తలేరు అంటే కదా. చూడండి, ఇక్కడ మనం ముందు వాక్యం చూస్తే అన్య జనుల ప్రవేశం అంత సంపూర్తి అవ్వరికి వాళ్ళు అట్లనే ఉంటారని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. వారంట భోజనం వారికంట ఉరిగాను, బోనుగాను, ఆటంకము గాను వారికి ఉన్నదంట. వారి క్రియల ప్రతిఫలంగా అది ఉన్నదంట. కాగా వారంట చూచున్నట్లును వారి కనులకు చీకటి కమ్మునుగా, కానీ వారి వీపులంట ఎల్లప్పుడూ వంగిపోనట్లుగా చేయము అని దావీదు చెప్తున్నాడంట. ఎందుకంటే వీళ్ళకి నిద్రమత్వం గల మనస్సు దేవుడే వాళ్ళకి ఇచ్చినాడంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కదా, వాళ్ళు ప్రభువుని విశ్వసించలేరు కాబట్టి వాళ్ళ హృదయం అంతా కఠినమైపోయి వాళ్ళు నిద్రమత్తు ఆత్మ మనసు వాళ్ళకి ఇచ్చినాడంట దేవుడు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే దేవుడు అంట కదా, ఆయనను వెతకని వారికైనా దొరికిందంట కదా, ఆయన గురించి విచారించిన వారికైనా ప్రత్యక్షమైనంట. ఎందుకు అని ఆయనకి అన్యుల మీద కూడా ఆయనకి ఎంతో ప్రేమ ఉంది. వాళ్ళందరినీ కూడా ఆయన రక్షించాలనే ఒక ఆశతో దేవుడు కదా, ఆ యొక్క దేవుడు సృష్టికి ముందే కదా వారి గురించి కూడా దేవుడు కదా ముందుగానే నియమించి పెట్టిన వారిని. కాబట్టి వీళ్ళకంట వీళ్ళ మనసు అంట కదా కఠినం అయిపోయిందంట వీళ్ళ మనసు. చూడండి, అయితే చూడండి, కాబట్టి ఎవడును నేను అడుగునది ఏమనగా, వాడు పడిపోనట్లు అట్లా అనరాదు. వారికి రోషము పుట్టించుటకే వారి తొట్టుపాటి వలన అన్యజనులకు రక్షణ కలిగేను కదా. ఇజ్రాయెల్ యొక్క తొట్టుపాటు వలనంట కదా అన్యులకు రక్షణ వచ్చిందంట. కాబట్టి వారంట తొట్టుపాటు లోకమునకంట ఐశ్వర్యం అంట. ఐశ్వర్యమును వారి క్షీణ దశ అంట అన్యజనులకు ఐశ్వర్యమును అయిన వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. అయితే అన్యజనులకు మీతో నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు. నేను అన్యజనులకు అపోసనే ఉన్నాను కనుక
ఏ విధము చేత నేను నా రక్త సముద్రులకు రోషం పుట్టించి వారిలో కొందరు నేను రక్షింపవాలని నా పరిచయను ఘనపరుచున్నాను. అయితే చూడండి, ఇక్కడ మనం చూస్తే అన్య జనులకు రక్షణ కలగాలని కొంత మట్టి కంట దేవుడు వాళ్ళకి ఏం చేసినట్ట, వాళ్ళ హృదయాన్ని కఠినపరిచి వారికి రోషం పుట్టేటట్లంట దేవుడు చేస్తున్నాడని చెప్తున్నాడు ఇక్కడ. కానీ వాళ్ళని దేవుడు వదులుకోడు కదా, వాళ్ళని వదులుకోనప్పుడు కదా మనని కూడా వదులుకోడు దేవుడు అని చెప్తున్నాడు. దేవుడు అందులో కూడా వదిలాడు ఆయన. ఆయనకు అందరు కావాలి. అయితే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే దేవుడు, మనం 15వ వచనం చూసుకున్నాం, వారిని విసర్జించుట లోకము దేవునితో సమాధానం పరచుట అయినదలా వారిని చేర్చుకున్నట ఏమగును, మృతులు సజీవులైనట్లు అగును కదా అని చెప్తున్నాడు దేవుడు. వారిని విసర్జించితేనే లోకమునకు దేవునితో సమాధాన పరచబడ్డది కదా, లోకానికి రక్షణ వచ్చింది, అన్యులందరూ రక్షించబడ్డారంటే వారిని చేర్చుకుంటా ఏమగును, ఇంకా వారిని చేర్చుకుంటున్నంట మృతులు సజీవులు అయినట్లే కదా అని అంటున్నాడు దేవుడు. ఇంకా అగును కదా. అయితే ముద్దల మొదటి పిడికడు పరిశుద్ధమైనది అయితే ముద్దంతే పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలను పరిశుద్ధమే. అయితే కొమ్మలను కొన్ని విరిచివేయబడిన అడవి ఒలివ కొమ్మ వై ఉన్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినడలా ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించటలేదు. అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది అవి అవిశ్వాసం బట్టి విరిచివేయబడినవి, నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టాను కదా, నిన్నును విడిచిపెట్టాడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యము నీవు అనుగ్రహ ప్రాప్తులపై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుదు. వారు తమ అవిశ్వాసములో వారి అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడిన స్వభావ విరుద్ధంగా మంచి ఒలివ చెట్టును అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టున అంటుకట్టబడరా అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకోనవద్దు. దేవుడు అంటున్నాడు కదా, మనము కదా దేన్ని బట్టి అతిశయిస్తున్నాం కదా, వాళ్ళు తొట్టిలీరని చెప్పి వాళ్ళు దేవుని అందు విశ్వాసం ఉంచలేదని కదా గర్విస్తున్నారా, అతిశయిస్తున్నారా అని అంటున్నాడు అని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. కానీ వాళ్ళు కూడా అంట కదా, అన్యజన ప్రవేశం అంతా పరిపూర్ణంగా దేవుళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కదా, వారిని కూడా దేవుడు రక్షించుటకంట శక్తిమంతుడు అంట. వాళ్ళు కూడా కదా ఆ తర్వాత వాళ్ళు కూడా అందరూ కూడా రక్షింపబడతారని చెప్తుంది ఇక్కడ దేవుని వాక్యము. అయితే మనమంట దేన్ని బట్టి అతిశయించద్దు అని చెప్తున్నారు దేవుడు ఇక్కడ. వాళ్ళంట కదా మనం అడివ ఒలి చెట్టులు అంట కదా గర్వించటానికి వీలేదు కదా. స్వభావ విరుద్ధమైన వచ్చి దేవుళ్ళు అంట కట్టబడి అంత మంచిగా ఒలివ చెట్టు సారములో అంత మంచిగా ఎదిగినప్పుడు మరి తన సొంత ఒలివ చెట్టైన విడిచిపడ్డాక కొమ్మలు అంటుకట్టబడవా అంటున్నాడు దేవుడు కదా. అవి కూడా అంటకట్టుబడతాయి అని చెప్తున్నాడు. తన సొంత ఒలివ చెట్టు అంటుకట్టబడదా అంటే చూడండి కదా. అందుకే కదా మనము మరి ఆయన ఎవరు ఆయన కరుణిస్తున్నాడో వారిని కరుణిస్తున్నాడు, ఎవరి మీద కృప చూపుతాడు అని కృప చూపుతాడు. కొందరిని ఘనయులుగా కొందరిని ఘనంగా వాడుకుంటాడు. కాబట్టి మీరు దేని బట్టి అతిశించడానికి వీలేదు, ఎవరిని బట్టి కూడా అది అతిశించడానికి వీలేదు, గర్వించడానికి వీలేదు అంటున్నాడు దేవుడు కదా. బుద్ధిమంతులమని కానీ జ్ఞానులమని కానీ ఏ విధమైన కూడా గర్వించదగినది కాదు అని దేవుని వాక్యం మనకి కదా బయలుపరుస్తున్నది. ఒకవేళ వారిని కఠినపరచకపోతే కదా మరి అన్యులకి రక్షణ రావాలంటే వాళ్ళు కఠినపరచబడాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ చెప్తున్నది. అయితే చూడండి, మనం ఇంకో వాక్యం చూస్తున్నాము. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకున్నట్లు ఈ మర్మం మీకు తెలియచేయ కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగాను. వారు ప్రవేశించినప్పుడు కదా చూడండి
కొంత మట్టి కంట వాళ్ళకంట కఠినము దేవుడు కఠినపరిచినట్టు వాళ్ళ మనసునైతే విమోచకుడి సియోనులో నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని రాయబడినట్టు ఇశ్రాయేలు జనులు అందరూ రక్షింపబడుదురు అని దేవుని వాక్యం బయలుపరుస్తుంది. కాబట్టి చూడండి, దేవుడు కదా మననే కదా అన్యులైన వారిని ఎంతో ప్రేమిస్తున్నాడు కదా, ఎంత ప్రేమించి వాళ్ళకి రక్షణనిచ్చిండు. ఆ యొక్క ఇచ్చిన రక్షణను బట్టి కదా మరి దాన్ని ఎంత జాగ్రత్త కాపాడుకోవాలని చెప్తున్నాడు దేవుడు కదా. ఇది రక్షణ చాలా అంటే అమూల్యమైనది. మనకు దేవుడు ఇచ్చిన రక్షణ అది ఒకప్పుడు ఇది ఇస్రాయల్స్కే ఉండే అది. కానీ వాళ్ళు తొట్టుపాటు పడినందుకు ఆయనకి కోపం పుట్టించరు, కొందరు ఆయనకు కోపం పుట్టించరు, కొందరు ఆయనకు అవిధేయులైనారు. కాబట్టి కొంత మట్టుకు దేవుడు వారి విషయంలో కదా దేవుడు కొంచెము ఏం చేసిండు కదా, తన హృదయాన్ని కఠినం చేసుకుని వారిని కఠినపరిచిన వారి విషయంలో. కానీ దేవుడు వారిని వదిలాడు, మనని కూడా వదిలాడు కదా. వారిని ఎంత ప్రేమిస్తున్నా మనని కూడా తన కదా ఇక స్వభావం అడవి ఒలియ చెట్లను కూడా దేవుడు కదా అంతగా ప్రేమిస్తున్నాడని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఆయన అందుకే అంటున్నాడు కదా, ఆయన యొక్క పని జరగాలంటే కొందరిని కఠినలుగా మార్చాడు, కొందరిని కదా మరి మంచి వారుగా మార్చాడు, కొందరు హృదయానికి కదా ఆయన ఏం చేస్తారంటే దీనత్వంగా మార్చారంటే ఆయన పనిలో వాడబడాలంటే అట్లా ఉండాలి అందరని దేవుడు అట్లా వాడుకుంటున్నాడు. కాబట్టి సమస్తం ఆయనకి సేవ చేస్తుందని మనం కూడా కదా జాగ్రత్తగా ఉండాలి కదా. అదే విషయంలో అతిశయపడకుండా ఇక్కడ మనము 20లో చూసుకున్నాం. సువార్త విషయం అయితే వారంట మిమ్మల్ని బట్టి అంటే శత్రుడు, కానీ ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారంట వాళ్ళు. ఏలైనగా దేవుడు తన కృపవరమును విషయంలో పిలుపు విషయంలోనంట పశ్చాత్తాపడు. మీరు గతకాలం దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడుతుంది. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొంది నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులే ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. అందరి ఎడల కరుణ చూపాలని దేవుడు అందరి విషయంలోనంట దేవుడు కదా అవిధేయత స్థితిలో కొందరిని ఏం చేసిందంట, మూసి బంధించున్నాడంట దేవుడు. చూడండి, ఆయనకి అందరి మీద కరుణ ఉన్నదని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి అందరి కరుణ చూపవలెనని దేవుడు అంట అందరి అవిధేయత స్థితిలో పెట్టిందంట. చూడండి ఇక్కడ 33వ అధ్యాయం ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుబలం ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింప ఎంతో సౌఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు. ఆయన మూలంగా ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగయుగములకు దేనికి మహిమ కలుగునాక. అయితే ఇక్కడ ఏం చేస్తున్న సమస్తము కదా ఆయన మూలంగా ఆయన ద్వారా కలిగినవి. కాబట్టి ఆయన ఇష్టానుసారంగా అందరినీ వాడుకుంటాడు. కాబట్టి ఏమంటుండే అంట దేవుడు, ఆయనకంట ఇచ్చి ప్రతిఫలం ఎవరు కోరుకుంటారంట, ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడు అంట. అంతా ఆయనది. కాబట్టి ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాడు మనుషుడు, ఏమి ఇవ్వగలుగుతాడు మనుషుడు, ఆయనకి ఏమి ఇవ్వలేడు మనుషుడు. కేవలం ఆయనకి ప్రాణం ఆత్మనే ఇవ్వగలుగుతాడు కదా. ఈ శరీరం ఆయనకి సజీవ యాగం ఇవ్వగలుగుతా కానీ ఇంకేం ఇవ్వలేడు దేవునికి ఈ లోకంలో మనుషుడు. ఇక్కడ మనకు వాక్యం దేవుడు బయలుపరుస్తాడు ఏంటంటే కదా, మరి నేనే సమస్తం ఇచ్చిన కదా నాకేమిస్తారు మీరు అన్నట్టు ఇక్కడ దేవుని వాక్యం మనకు చెప్తుంది కదా. ఆయనకి ఇచ్చి అంటే ప్రతిఫలం పొందగలవాడు ఎవరు కదా. అయితే మనం అన్నిలో చూస్తే వాళ్ళు కొన్ని ఇచ్చేసి అవన్నీ అడుగుతారు. వాళ్ళు నేను ఇది ఇస్తాను నాకు ఇది ఇయ్యి, నేను ఇట్లా నీకు ఇస్తాను నాకేమి ఇస్తాను నాకు ఇది అని అడుగుతారు. కానీ మన దేవుడు ఏమంటుందంటే ఇక్కడ కదా, ఆయనకి ఇచ్చే ప్రతిఫలంగా ఎవరు పొందుకుంటారు, ఆయననే ఇవ్వాలి కదా అందరికీ. కాబట్టి ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాడు మనుషుడు, ఏమి ఇవ్వగలుగుతాడు చెప్పు. ఇక్కడ చూస్తాం చూడు 12వ అధ్యాయం మనం చూసుకుంటే రోమా 12లో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుడు వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాద చొప్పున అనుసరింపాక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. చూడండి, ఏమిస్తాం దేవునికి చెప్పండి. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాం కదా, పరిశుద్ధంగానంట దేవునికి మనము అర్పించుకోవాలి. పరిశుద్ధంగా మన దేవునికి మనమంట అనుకూలమైన సజీవ యాగంగా మన శరీరములనంట ఆయనకి అర్పించుకోవాలి.
ఏదో మనం అన్ని ఇస్తూ ఉంటాం దేవునికి కదా, కానుకలని దర్శన భాగాలని అవి అని ఇవని ఇస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీవే కావాలంటున్నాడు కదా, నేనే ఆయన నీ శరీరమే అర్పించంటాడు దేవుడు. అంటే అర్పించడం అంటే కదా ఆయన సేవలో కదా మనం ఏమైపోవాలి కదా, ఆయన సేవలో కరిగిపోవాలి, అట్లా ఉండాలన్నమాట. అదే దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ. కాబట్టి పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మనమంట ఆయనకు మనం సమర్పించుకోవాలంట. దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను అంటున్నాడు భక్తుడు ఇక్కడ, పరిశుద్ధమైన భక్తుడు. ఇట్టి సేవనే యుక్తమైనదంట. ఈ లోకమునంట లోక మర్యాదను ఏ విషయంలో ఈ లోక మర్యాదను అనుసరింపద్దంట. ఈ విషయంలో కూడా లోక మర్యాదనంట అనుసరింపక ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించాలంట. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లంట మనము మీ మనసులో మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడి కదా. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తెలుసుకొని నడుచుకుంటామో అప్పుడు మనమంట మన మనసు అంట నూతన పరిచిన కొలది మనమంట రూపాంతరం పొందాలి. రూపాంతరం పొందడం అంటే కదా ప్రతిరోజు మనలో ఆయనకి ఇష్టం లేనివన్నీ తీసేసి ఆయనకి ఇష్టానుసారమైన తీసుకొని ఆయన చిత్తం మీద ఎరిగి ఆయన చిత్తం జరిగించటంలో రూపాంతరము మనము నూతన పరచబడి రూపాంతరం పొందాలి. చూడండి, మనము రూపాంతరం పొందడం అంటే కదా మన ప్రభు ఒకసారి కొండ మీదకి వెళ్ళి కదా, రూపాంతరం కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరం పొందినప్పుడు అక్కడ ఏం జరిగింది, మోషే ఏలియాలు వచ్చి ఆయనతో మాట్లాడారు. అంటే మోషే ఏలియాలు ఎవరు, వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళు కాదు కదా, వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కదా. కానీ అక్కడ దేవుడు రూపాంతరం పొందినప్పుడు వాళ్ళతో మాట్లాడిండు. అయితే ఇప్పుడు కూడా ఎవరైనా రూపాంతరం పొందితే కదా మేఘం వల్లే మనల్ని ఆవరించిన సాక్షి సమూహం అంతా మన చుట్టే ఉంటది. దేవుని యొక్క పరిశుద్ధుల ఆత్మలన్నీ మన చుట్టూ ఉంటాయి అన్నమాట. వాళ్ళని చూడాలంటే కూడా రూపాంతరం పొందాల్సిందే. వాళ్ళు ఇట్టే కనపడరు. వాళ్ళతో సంభాషణ చేయాలని, వాళ్ళతో తిరగాలన్నా మనం అంతా కూడా రూపాంతరం పొందాల్సిందే. మన రూపాంతరం పొందాలంటే మనసు ఏం కావాలి, ప్రతిరోజు నూతన పరచబడాలి. ప్రతిరోజు నూతన పరచబడాలంటే ఆయన చిత్తం మీద గ్రహించాలి. ఆయన చిత్తం మీద గ్రహిస్తేనే అప్పుడు ఆయన పని ఏంటో, ఆయన పిలుపు ఏంటో మనము జరిగించగలుగుతాం కదా. అదే దేవుడు మనకి అక్కడ బయలుపరుస్తుంది కదా. ప్రతిరోజు అంటే మనం నూతన పరచబడాలి దేవునిలో, దేవుని వాక్యం ద్వారానే నూతన పరచబడతాం మనం. అట్లా మనం నూతన పరచబడినప్పుడు కదా ఆయనలో ఉన్న యొక్క స్వభావం అంతా మనలోకి రావాలి కదా. ఆయన స్వభావం అంతా మనలోకి వచ్చినప్పుడు కదా రూపాంతరం పొందుతారు మనుషులు కదా. అయితే ప్రభు ఎట్లయితే కొండ మీదకి రూపాంతరం పొందగలుగుతారు. అందుకే దేవుడు రూపాంతరం పొందండి అంటున్నాడు. ఎవరైతే రూపాంతరం పొందుతారో వాళ్ళు దేవుని చూడగలరు కదా, ఆ పాత భక్తులతో అందరితో మాట్లాడగలరు, వాళ్ళతో తిరగగలరు. ఎందుకంటే చూడండి, మోషే కూడా కదా ఇక సీయోను కొండ మీద ఎక్కినప్పుడు ఆయన 40 రోజులు అక్కడ ఉన్నప్పుడు ఆయన ముఖం రూపము ఆయనది కూడా అప్పుడు మారింది. ఆయన ముఖం అంటే మెరిసిందంట. అక్కడ ఆయన ఎక్కినప్పుడు సీయోను కొండ పర్వతం మీదకి ఎక్కినప్పుడు ఆయన యొక్క చూసింది, ఆయన దేవుని వాక్యం, ఆయన స్వరం విన్నాడు. ఆయన అగ్ని చేత ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన అగ్నిలో నుంచి ఆయన కడబడినప్పుడు అందులోంచి దేవుడు మాట్లాడిన మాటలు విన్నాడు కదా. మొత్తం మీద 40 రోజులు అక్కడ ఉన్నప్పుడు ఆయన దేవునితో ఉన్నాడు, మాట్లాడింది కాబట్టి ఆయన ముఖం కూడా కొన్ని రోజుల వరకు కదా వెలుగుతున్నదంట. మోషే యొక్క ముఖము చూడండి, ఆయన ఆ యొక్క సియోను కొండ మీద ఆయన ఎట్లయితే దేవుని చూసి ఆయన యొక్క ముఖం మీద కదా ఆ వెలుగు ఆయన ధరించుకున్నాడు వచ్చిందో, అట్లనే కదా మనం కూడా దేవునిలో కదా రూపాంతరం పొందితే మనం కూడా కదా లోకంలో వెలుగుగా ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది మనకి. ఈ లోకంలో వెలుగుగా ఉండాలంటే మనం కూడా కదా, మరి మనకు అన్న కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు. అన్న ఎప్పుడు చెప్తుంటాడు కదా, అన్న ఏం చెప్తాడంటే ఆయన దేవుని చూసిన ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కడము, దేవుని చూడడము, అక్కడ భక్తులతో సందర్శించడం, మాట్లాడడం చేయడం అన్న కూడా చూసింది కదా. అది రూపాంతరం పొందిన వ్యక్తులే చూడగలుగుతారు. అట్లా మనం కూడా చూస్తాం కదా, మనం రూపాంతరం చెందితే కూడా మనం కూడా చూస్తాం. కానీ అంతకుముందు ప్రతిరోజు నూతన పరచబడాలి కదా. మనలో ఉన్న దేనికి ఇష్టం లేనివన్నీ బయటికి పోవాలి కదా, ఆయనకి ఇష్టమైన మన లోపలికి రావాలి. అప్పుడైతేనే కదా మనం కూడా మనతో ఉన్న భక్తులను మనం కూడా మాట్లాడగలుగుతాం. మనకు కూడా దేవుని ఉద్దేశం ఏంటో, ఆయన చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండంటే కదా, ప్రతిరోజు అంట కదా మనము ఎట్లుండాలంట, నూతన పరచబడుతూ ఉండాలంట ఆయన చిత్తం ఎరిగి. ఇక్కడ కింద మనము 8వ వచనంలో చూసుకుంటే పరిచయలోను బోధించిన వాడు ఎవడు, బోధించుటలోను హెచ్చరించిన వాడైతే వారి యొక్క నిమిషం ఆగండి. ఫిలిప్పు 3:16 ఏముందంటే అయినను అంట ఇప్పటి వరకు అంట మనము
మనకు లభించిన దానిని బట్టి అంట క్రమముగా నడుచుకుందాము. మనకి ఏమేమి లభించింది? మనకి ప్రతిరోజు మనం వాక్యం వింటున్నాం కదా. ఇక్కడ అందరూ కదా దేవుని ఆత్మచేత నడిపింపబడి ప్రతి ఒక్కరు మనకి ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే మనకి ఇక్కడ కేబిపిఎంలో అందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడి వాక్యం చెప్తున్నారు. మనకి ప్రతిరోజు మనకు అర్థమవుతుంది కదా, వాక్యం వింటా ఉంటుంటే దేవుడు ఏమేమి మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ మనకు బయలుపరచబడ్డ వాక్యం కదా, అన్న కూడా మనకు చెప్తా ఉంటాడు వాక్యము. అయితే అందుకే దేవుడు ఏమంటాడు, ఇప్పటి వరకు మనం విన్న ప్రతి వాక్యం ఏముందో దానిని బట్టి అంట క్రమముగా నడుచుకోవాలంట. మనమంతా క్రమముగా నడుచుకోవాలని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అయితే చూడండి, మరి ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాము. అయితే భయముతోను వణుకుతోను తన సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ రోజుల్లో రక్షణ అంట కదా, మనమంట చాలా భయంతో అంట కొనసాగించుకోవాలంట. ఎప్పటి వరకు కొనసాగించుకోవాలి కదా, మన విశ్వాసం కాపాడుకుంటున్నాడంట ప్రతిరోజు. పౌలు భక్తుడు కదా, పరిశుద్ధ పౌలు ఏమన్నాడంటే కదా, చివరి వరకు ఆయన ఏం చేసిన, చివరికి ఆయన ఏమన్నాడంటే నా యొక్క విశ్వాసం నేను కాపాడుకుంటున్నా అన్నాడు. ఆ విధంగానే భయముతో వణుకుతో మన రక్షణ అంట మనమంట కొనసాగించుకుంటూ మన విశ్వాసాన్ని ప్రతిరోజు మనమంట ఏం చేయాలి, కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని చెడగొట్టడానికే ఎంతో మంది మనకు ఎదురవుతా ఉంటారు. చూడండి, అయితే చూడండి, జ్ఞానుల వలె కాక కదా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకునుడి. ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి. అయితే ఏమంటున్నాం, మనము ప్రభు చిత్తం ఏంటో గ్రహించాలంటే కదా ఆయన స్వరం వినాలి. ఫస్ట్ మనం ఆయన స్వరం వినాలి. ఆయన స్వరము మనము వినడం అనేది గ్రహించాలి. ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు అని మనం గ్రహించాలి. ఆయన స్వరం ఎప్పుడైతే వింటామో అప్పుడే ఆయన చిత్తం మనం గ్రహించగలుగుతాము. ఆయన స్వరం వినలేదనుకో గ్రహించలేము, మన చిత్తం గ్రహించలేము, మన పీలిపోయింటాం మనం గ్రహించలేము. ఆయన ఏం మాట్లాడుతున్నా కూడా మనకు తెలియదు. కాబట్టి ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకునుడి. దేవుడు కదా, ఆయన ఆత్మస్వరూపి దేవుడు, పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఆయన మనలో ఉండి మాట్లాడుతుంటారు ప్రతిక్షణం. మనము ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం వింటున్నామా ఆయన మాటని, మనము కదా నిర్లక్ష్యంగా ఉంటున్నామా? కొంతమంది చాలా బిజీలో అన్ని పనులలో ఉండి ఆయన పలికినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు అది గ్రహించడు, వినరు. అయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అది ఆయన ఏదైనా బయలుపరుచుకున్నాడు అనుకున్నప్పుడు నువ్వు వినకపోతే ఇంకొకరు బయలుపరుస్తాడు, దేవుడు ఇంకొకరితో మాట్లాడతాడు. కాబట్టి ఆయన స్వరము మనము గుర్తించాలి, గ్రహించాలి. ఎక్కడి నుంచి కదా, ఇప్పుడు మనకి రోజు వాక్యం వింటున్నప్పుడు వాళ్ళ నుంచి దేవుడు ఏం మాట్లాడతాడో గ్రహించాలి కదా మనము. మరి మనలో నుంచి కూడా దేవుడు ఏం మాట్లాడతాడో మనం గ్రహించాలి కదా. సేవకుల ద్వారా, విశ్వాస అందరితో దేవుడు మాట్లాడుతాడు, అందరి ద్వారా మనం గ్రహించుకోవాలి. చూడండి ఇక్కడ మళ్ళీ ఆయన ఏం చెప్తుందంటే గలతీ 5లో మనమంట ఆత్మను అనుసరించిన వారం అయితేనా, మనము ఆత్మను అనుసరించే వారం అయితే కదా ఏం చేయాలంటే మనం ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. చూడండి, మనం ఆత్మను అనుసరించిన వారైతే మనమంట ఆత్మ యందు కూడా మనమంట క్రమంగా నడుచుకోవాలంట. చూడండి, క్రమంగా మనం ఆత్మ యందు నడుచుకుంటున్నామా కదా, క్రమంగా ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నామా. మనం ఏంటంటే దేవుడు మనలో, పరిశుధాత్మ మనతో ఎప్పుడు ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో మాట్లాడుతుంటాడు. కాబట్టి మనం క్రమంగా నడుచుకోవాలంట. మనము చూడండి, ఒక వ్యక్తి మన ఎదురుగా ఉంటే మనము ఒక వ్యక్తి అంటే మనం అన్ననే తీసుకుందాం. చూడు, అని ఉన్నప్పుడు మనం ఎట్లుంటాము, ఎట్లా ఆయన ముందు కదా క్రమంగా ఉంటాము. అన్న ముందు కదా, ఆయన వెనకాల ఎట్లుంటున్నాము అది కదా. కానీ అట్లా మనం చూసినప్పుడు మరి పరిశుధాత్మ దేవుడు మనలోనే ఉంటాడు కదా. ఎప్పుడు మనం ఎట్లా నడుచుకుంటున్నాము ఆయన చూస్తున్నాడు కదా. ఆయన మనతో మాట్లాడుతుంటాడు, మనం ఎట్లా నడుచుకుంటున్నాం ఏంటి అన్ని సమస్తమైన మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అది గ్రహించాలి మనము కదా. ఎవరో వచ్చి చెప్పేదానికంటే ముందే దేవుడే మనతో మాట్లాడుతుంటాడు, మన అంతరంగం నుంచి, మనలోంచి. అది మన స్వరాన్ని గుర్తించాలని దేవుడు కదా మనకి బయలుపరుస్తుంది. ఎందుకంటే చాలా మంది బిజీ లైఫ్ లో దేవుని స్వరాన్ని గుర్తించారు, ఆయన పని మీద ఇంట్రెస్ట్ పెట్టారు. కాబట్టి దేవుడు మనకు బయలుపరుస్తాడు. అనమంట కదా, ఆత్మను అనుసరించగా క్రమంగా మనం నడుచుకోవాలంట. ఏలి అనగా ఓర్పు వలనను, లేఖనం వలనని కదా, ఆదరణ వలనను మనకు పూర్వమే బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయంట సమస్తం మనకి ఇక్కడ లేఖనం అంతా కదా. ఇక్కడ మనమంట ఓర్పు వలనను కదా, లేఖనం వలనని, ఆదరణ వలనను మనకంట పూర్వం నుండే అంట మనకి బోధ కలుగు నిమిత్తము సమస్తం అంట మనకి వ్రాయబడి ఉన్నదంట దేవుని వాక్యము. కాగా మనం ఏం చేయాలి కదా, ఇక్కడ ఏం చెప్తున్నంటే నేనైతే మరి ఒకని పునాది మీద కట్టుటకు
కట్టు నిమిత్తము మనం అంటా చూడండి, వేరొక పునాది గురించి ఇక్కడ వేరొక పునాది కాదు కానీ మాట్లాడుతున్నాం. చూడండి, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగుతున్నట్లు ఆది నుండి రహస్యముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనము ద్వారా వారికి తెలియబడి ఉన్నది కదా. ఈ మర్మం అంట అనుసరించిన నా సువార్త ప్రకారము గాను యేసుక్రీస్తు కూర్చున్న ప్రకటన ప్రకారం గాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి కదా ఏమంటాడు, మహిమ కలుగును కాక అంటున్నా. అంటే చూడండి, లేఖనము ద్వారా అంట పూర్వం నుంచి మనకంట ప్రవక్తుల ద్వారా బయలుపరచబడిన వాక్యం అంట కదా. ఈరోజు మనకు అందించబడ్డది మనలో, మన దగ్గరికి వచ్చింది మనలో ఉన్నది కాబట్టి మనకు బయలుపరిచింది కూడా మనము సకలమైన జనులకు మనము బయలుపరచాలని దేవుని వాక్యం చెప్తున్నది. మనలో మనం పెట్టుకొని మనం సేవ చేయకుంటే అది ఎంత కదా మనకి ప్రయోజనం లేదు ఆ విషయం కదా. మనలో మనం పెట్టుకొని మనము బయటికి వెళ్ళకుండా చెప్పకపోతే అది ఏమైపోతుంది కదా. మనం చెప్పకపోతే వేరేల ద్వారా ఇవ్వబడతాయి, కానీ మన పరిస్థితి ఏమవుతుంది అదే దేవుడు చెప్తున్నాడంట. పూర్వం నుంచి స్థిరపరచబడ్డంట వాక్యం ప్రవక్తల ద్వారా. ఆ వాక్యం అంతా కదా మనం ఒక దగ్గర చూస్తాము, దేవుడు సువార్తలో బయలుపరచాడు. ఏమని అంటే సువార్త లేఖనమునంట తెలియకపోవటం వలనంట చాలా మంది పోరబడుచుంటారంట. దేవుని శక్తిని తెలియక వాళ్ళంట లేఖనమును అర్థం చేసుకోరు, పోరబడుచు ఉంటారంట. కానీ దేవుడు ఎంతో శక్తిమంతుడు కదా, ఆయన లేఖనంలో కదా ఆయన గురించి అంతా రాయబడ్డది ఆయనే కదా. అందుకే దేవుడు అంటున్నాడు ఏంటంటే కదా, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించుడి అని చెప్తున్నాడు. అనేది మొత్తం మీద ఆయన అనుకుంటున్నది ఏంది, అందరికీ సువార్త ప్రకటించబడాలి. ఆ సువార్తలో మనం అందరూ వాడబడాలి, దేవుని యొక్క చిత్తము కదా. చూడండి ఆయన చిత్తం ఏమున్నదంట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక వాక్యం నేను చూస్తున్నాను, ఒక నిమిషం ఆగండి. వాక్యం చెప్తే మనకి బాధ అనిపిస్తుంది, కానీ అది తప్పదు. దేవుడు బయలుపరిచినప్పుడు అది మనం వినాల్సిందే కదా. అయితే చూడండి ఇక్కడ ఏమంటున్నా, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా ఇది దేవుడు బయటపరుస్తున్నాడు. నేనైతే నా సొంతంగా చెప్తున్నాను. చూడండి, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినిన వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ కలిగిన వారని ఉండి అలాగూ ప్రకటించి తిని. చూడండి, ఇప్పుడు ఇది తెలియని వారికంట దేవుని సువార్త ప్రకటించబడాలి. కానీ అన్ని తెలిసి ఇంకా ఆల్రెడీ దేవుని గురించి అంతా తెలిసి దేవుని వాక్యం అంతా తెలిసిన వారికి చెప్తే ఏంటి అని ఇక్కడ చెప్పబడుతుంది వాక్యం మనకు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం అంటే ఎవరికి వాళ్ళే ఏం చేయాలంటే దేవుని సేవ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు వెళ్ళి అనిలకి దేవుని సువార్త ప్రకటించాలని దేవుడు బయలుపరుస్తుంది. ఇది మనకి వినటానికి చాలా బాధకరంగా ఉంటుంది కదా, మనం చేయగలుగుతామా అని మనకు ఉంటది. కానీ మన చేత ఏది కాదు, కానీ దేవునికి సమస్తము సాధ్యం అనేది ఆయన ఏదైనా చేయగలడు కదా. ఆయన బట్టి మనం నడుచుకుంటే కదా మనం కూడా ఎవరికైనా స్వార్థ ప్రకటించగలము కదా. ఆల్రెడీ ముందే కట్టబడిన దాని మీద మనం చెప్తే వాళ్ళకి తెలిసే ఉంటది. మనం వాళ్ళకి చెప్పినా ఇంకా అది దేవుడికి వదిలేసాలి కదా. ఎంత చెప్పాలంటే చెప్పాలి, దాని తర్వాత తెలియని వారికి ప్రకటించాలంట అని ఇక్కడ దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది. చాలా మట్టుకు మనం ఏం చేస్తే మనం చెప్పుకుంటాం, కానీ అక్కడ ఎంతో మంది నశించిపోతున్నదంట బయట. మనం సాధ్యమైనంత వరకు అంటే మనము వారికి చెప్పడానికే ప్రయాసపడాలి. మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే దేవుడు కదా అన్యుల పట్ల ఆయనకంట కదా, అంటే లోకంలో ఉన్న అన్యులంతా రక్షణ పొందాలని దేవుని ఆశయం ఉన్నదంట. కాబట్టి కదా ఇజ్రాయల్ కొంత మట్టుకంట ఆయన ఎంత కఠినము మనసునిచ్చినంట. వాళ్ళందరంట దేవుని సన్నిధికి వచ్చినాక వాళ్ళు కూడా కదా దేవుని సన్నిధిలోకి వస్తారంట అని చెప్తుంది దేవుని వాక్యం. అయితే దీన్ని బట్టి చూస్తే మనకి ఏం అర్థమవుతుంది కదా, మనం అందరికీ స్వార్థ ప్రకటించాలి కదా. మరి కొందరిని గణనీయులు, ఇంకా కొందరిని కఠిన మనుషులు ఉంటారంట ఈ లోకంలో, కఠినస్తులు ఉంటారంట. అయినా కానీ ఎంత కఠినస్తులు ఉన్నా కానీ కదా ఘనమైన పాత్రలను కూడా దేవుడు పెట్టుకున్నాడు కదా. ఘనమైన పాత్రను ఘనంగా వాడుకోవటానికి ఆయన సువార్త ప్రకటించడానికే పెట్టుకున్నాడు కదా.
ఆ ఘనమైన పాత్రలు కూడా వెయ్యి ప్రకటించినప్పుడు కదా రక్షణ పొందుతారట, రక్షణ పొందేవాళ్ళు. కొంతమంది కఠినప్పుడు కొంత మట్టుకుంటారు కదా, వాళ్ళు కూడా మారిపోతారు అనమాట అని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే అరే ఇట్లున్నారు, కఠినంగా ఉన్నారు, దుర్మార్గంగా ఉన్నారు, ఇట్లా మనకు కొంచెం ఏమనిపిస్తుంది, బాధ వ్యసనం అనిపిస్తుంది మనము కదా. అట్లా మనము అనుకోవటానికి కూడా వీల్లేదు కదా, చెప్పలేము కదా. దేవుడు మనసు ఎప్పుడు ఎవరు మనసు తెరుస్తాడో కదా మనకు తెలియదు. అందుకే ఆయన చిత్తం గ్రహించాలని స్వరం వినాలి. నేను మీకు ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. అయితే నాకు ఏం దేవుడు నాతో, నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పలానా వ్యక్తుల గురించి నాకు దేవుడు ప్రార్థనలోనే చూపిస్తా ఉంటాడు. నిజంగా చెప్తున్నాను కదా, నాకు ఎవరు చెప్పరు కానీ నేను ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు నాకు బయలుపరుస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి గురించి దేవుడు బయలుపరిచినప్పుడు ఆమె నాకు ఫోన్ చేసింది, ఆమె నాతో మాట్లాడింది. ఆమె చెప్పకముందే ఆమె కండిషన్ ఏదో నాకు దేవుడు ముందే బయలుపరిచింది. ఆమె కాలికి ఏదో విపరీతంగా దెబ్బ తగలడము, ఆమె కాలు వాచిపోయి నరాలు వాచిపోయి ఉండడము, అది నాకు బయలుపరిచినప్పుడు కదా, ఆమె నాకు ఫోన్ చేసినప్పుడు కదా మాట్లాడినప్పుడు, సరే అమ్మా నేను మరి దేవుడిని నమ్ముకో, నీకు బాగు చేస్తున్నాను ఆమెకు చెప్పినాను నేను. చూడండి దేవుడు అట్లా మనకి ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తే ఆసక్తితో దేవునందు మనం భయభక్తులు కలిగి ఆయన చిత్తమేగి ప్రార్థన చేస్తే ఆయనే మనకు బయలుపరుస్తుంటారు. అయితే ఆమెకు నేను ఒకరోజు చెప్పినా, మరి రా ఒక దగ్గర ఒకసారి రా, మరి మన ఇద్దరం మీరు నాకు వచ్చి కలిస్తే నేను నీకు చెప్తాను దేవుని గురించి కొన్ని మాటలు విషయాలు ఆమె చెప్పినాను. దాని తర్వాత ఆమెకు చెప్పినాక ఆమెకు అన్నది సరే అమ్మ ప్రేరిత చేయండి మా గురించి అని చెప్పింది. వాళ్ళ బాబు ఆమెను చాలా బాధ పెడతా ఉంటారంట. ఆమె కొంచెం ప్రేర్ చేస్తా ఉంటే ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు కొంచెం మంచిగానే ఉంది. మంచిగా ఉంటుంటే కొన్ని బాధలు రాగానే ఆమె నాకు ప్రేర్ చేయమని ఫోన్ చేస్తే మళ్ళీ మంచిగా కానీ మళ్ళీ ఫోన్ చేయదు ఆమె నాకు. సరే అయితే నాకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటి, ఆమె గురించి ప్రేర్ చేయమని నేను చేస్తా ఉన్నా. చెప్పలేం కదా, ఆమె మారొచ్చు. దాని తర్వాత ఇంకా కొందరు వ్యక్తులను దేవుడు నాకు చూపిస్తున్నాను. అయితే ఆ వ్యక్తులు నాకు పరిచయమై వాళ్ళ బాధలని నాతో చెప్తున్నారు. వాళ్ళ బాధలని నాతో చెప్తున్నారు కానీ నేను దేవుని గురించి చెప్తే వాళ్ళు దేవుని గురించి వాళ్ళకి తెలియదంట. అసలు వాళ్ళు అంటున్నారు నాకు అది ఆ పేరు కూడా తెలియదు, మాకు అసలు తెలియదని అంటున్నాను. చూడండి దేవుడు ఎట్లా మనల్ని వాడుకుంటున్నట్టే, నన్ను వాడుకుంటున్నాను కాదు. అయితే దేవునికి ఎంత వాళ్ళ అన్యులు నశించిపోయే వారి మీద ఎంత దేవుని మనసు ఉంటే దేవుడు మనకి బయలుపరిచి మనకి తెలియపరచాడు చెప్పండి కదా. మరి ఆయన స్వరం గుర్తుపడితేనే కదా మనం అన్ని గ్రహించగలుగుతాము అని నేను చెప్తున్నాను. అట్లా కొందరిని నాకు దేవుడు చూపిస్తా ఉంటాడు. నేను చెప్పాల్సి అట్లా చూపించినప్పుడు నేను వాళ్ళకి చెప్పేపోయే ముంగల నాకు ఆ 2-3 days నాకు అసలు హెల్త్ బాగుండదు. నా పరిస్థితి అంటే ఎట్లనో ఉంటది. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నాకు, వాళ్ళకి చెప్పలేకుండా. వాళ్ళకి ఒక్కసారి చెప్పినా కానీ వస్తూ ఉంటాయి శోధనలు, సైతాన్లు వచ్చి అట్లా చేస్తూ ఉంటాయి. కానీ నేను ప్రార్థన ద్వారా దేవుని ద్వారా నేనేం చేస్తానంటే నేను జయిస్తూ ఉంటా. నేను భయపడను, ఎందుకంటే ఆయన నాకు తోడైనడు, ఆయన నన్ను బలపరిస్తే నేను ఏదైనా చేయగలను, నేను ధైర్యంగా ఉంటా. కాబట్టి చెప్పేది ఏంటంటే ప్రార్థన ఎందుకు కూడా పట్టుతో కలిగి మనం ఉంటే కదా దేవుడే మనను కదా ఎవరి దగ్గర నడిపించాలో వాడి దగ్గర మనం నడిపిస్తూ ఉంటాడు కదా. కాబట్టి మరి ఈ రోజు దేవుడు బయలుపరిచిన వాక్యాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెప్తున్నాను. మరి ఇంత ఓపికతో విన్న మీ అందరికీ కూడా నా వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధులకు తండ్రి, గొప్ప దేవ యేసు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా తండ్రి, మాకు సమస్తం బయలుపరిచే దేవుడు తండ్రి ప్రభా. మిమ్మల్ని ప్రేమించే వారికి ప్రభా, మీ దాసులైన వారికి సమస్తం మీరు బయలుపరిచే దేవుడో తండ్రి ప్రభా. మరి మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించినారో తండ్రి ప్రభా, అందుకే మీరు నైనా సమస్తము మాకు బయలుపరుస్తున్నారు తండ్రి ప్రభా. మరి ప్రభా మరి నైనా మరి మా అందరినీ కూడా ప్రభావ తండ్రి మీ చిత్తానుసారంగా ప్రభావం మనందరినీ పిలిచినారు, మమ్మల్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి తండ్రి ఈ రోజు మాకు అప్పగిస్తున్నారు ప్రభావ మీ సేవ బాధ్యత మాకు తండ్రి అందరికీ ప్రభా. మేము పొందుకున్నాం, మేము తండ్రి మిమ్మల్ని పొందుకున్నాం, మేము ఎంతో ధన్యులం ప్రభావ తండ్రి. దేవా మేము ఏ పాటి వాళ్ళము తండ్రి, మేము దేనికి పనికిరాని వాళ్ళం తండ్రి, అయోగ్యులము తండ్రి, జ్ఞానం లేని వారం కానీ ప్రభా. అయ్యా మమ్మల్ని జ్ఞానవంతులుగా చేసినారు, బుద్ధిమంతులుగా మార్చినారు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ఇజ్రాయెల్కు లేని రక్షణ మాకు ఇచ్చిన ప్రభా తండ్రి దేవా. అయా నీకు స్తోత్రము తండ్రి ప్రభా. అయ్యా వాళ్ళను ఎంతో ప్రేమిస్తున్నారు, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు తండ్రి ప్రభా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. దేవా వచ్చిన ప్రతి వారిని ఆశ్రయించండి ప్రభా తండ్రి. అయ్యా మీకు ఆయుష్కరమైన అసహ్యకరమైన ప్రతిదీ మా నుంచి తీసేయండి ప్రభా తండ్రి. ప్రతిరోజు మేము నూతన అగునట్లు మమ్మల్ని ఆశ్రయించండి, దీవించండి ప్రభా. మీ మనసు జరిగి ప్రభా, మీ స్వర వినే బిడ్డలుగా మేము లాగున్న తండ్రి. ప్రతిరోజు మమ్మల్ని తట్టండి ప్రభా, మీ మార్గంలో నైనా నడిపించండి, మీ వాక్యం స్థిరంగా ఉండేలాగా బలపరచండి దేవా. మేము రూపాంతరం చెందే స్థితి దాకా మేము వెళ్ళేలాగా మమ్మల్ని బలపరచండి తండ్రి ప్రభా. మాలో ఏ లోటుపాట్లను సరిచింది ప్రభా. దేవా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ప్రభా ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభా. దేవా ఇక్కడ ప్రభా ఎవరి గురించి ఇక్కడ ప్రార్థన చేయబడుతుంది ప్రభా తండ్రి. ప్రార్థన వాళ్ళన్నింటినీ కూడా
జ్ఞాపకం చేసుకుని అయినా స్వస్థపరచండి, బాగుంచండి ప్రభావ. వచ్చిన ప్రతి వారి కుటుంబంలో సమాధానం, శాంతి దయచండి ప్రభావాన్ని అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దివా. శత్రు బలమంతది మాకు అందరికీ అధికారం నీకున్న ప్రతి ఒక్కరిని మీ సేవలో బలంగా వాడుకోండి ప్రభా. అవును ప్రభా, ఏ రోజు మాట్లాడినారు దివా తని అన్నిలకు ప్రకటించమంటున్నారు తండ్రి దివా. మేము వెళ్ళి ప్రకటించాలి ప్రభా అన్నిలందరికీ ప్రభా. ఎందరో తెలియని వాళ్ళు ఉన్నారు తండ్రి మీ గురించి ప్రభా. దివానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇజ్రాయల్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఇజ్రాయల్ ఎంతో కూడా రక్షించండి ప్రభా. వారందరి విషయం కూడా మీ ప్రార్థిస్తున్నాం దేవా తని. ఇజ్రాయల్ దేశం అంతా ఇజ్రాయల్స్ అందరినైనా రక్షణ పొందాలి ప్రభా తని. దర్శించండి, ఆకర్షించండి. మా దేశం మీద కూడా ప్రభావ మీ కృప చూపించండి ప్రభా. ఈ దేశంలో ప్రతి అను రక్షణ పొందాలని దర్శించండి ప్రభావ. నీ సేవ చేస్తున్నారు తండ్రి. సకల పరిశుద్ధులకి తోడైన మీకు ఆపదలు లేచినా ఇంకా వాళ్ళు బలంగా సేవ చేయాలని బలపరచమని మీరు వేడుకొచ్చిన ప్రభావ. ఈ గ్రూప్ లో సేవ చేసిన ప్రతి వారిని కూడా బలపరచండి. మీ శక్తి నింపని ప్రభావ. మీ సేవలో బలంగా వాడుకొని అద్భుత కార్యాలు జరిగించండి దేవా. యేసు ప్రభానికి స్తోత్రం తండ్రి, వందనాలు చెల్లిస్తున్న ప్రభావ. మరి మీరు ఆకలితండి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మనోజన బ్లెస్సింగ్ అన్నా, ఆశీర్వాదం ఇవ్వాలా జాన్? ఇచ్చేసాను ఆశీర్వాదం. ఆశీర్వాదం అన్న. మన ప్రభు యేసు ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడుండు గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.